హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఫార్ములా ఈ కార్ కేసును కొనసాగించలేకపోవడం వల్ల ఒప్పందాలను ప్రభుత్వం కేబినెట్ ఆమోదం లేకుండా రద్దు చేయడం వల్లనే ఆర్థిక నష్టం వాటిల్లిందని ఒప్పందాన్ని రద్దు చేసి ప్రభుత్వానికి నష్టం కలిగించిన సీఎం రేవంత్ రెడ్డిని ఈ కేసులో ఎందుకు భాగస్వామిగా చేర్చలేదని ఏసీబీ అధికారులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రపంచంలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు తేవాలని ఫార్ములా ఈ కార్ కేసును నిర్వహించామని దాని నిర్వహణకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలకు మంత్రి హోదాలో సంతకాలు చేశానని ఏసీబీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి గురువారం ఉదయం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. 4 విచారణ అధికారుల బృందం సుమారు 7 గంటల పాటు 82 ప్రశ్నలు అడిగింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ ఓపికగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఫైల్ మూవ్మెంట్ పైన ఏసీబీ సంబంధించిన ప్రశ్నలకు ఫైల్ మూవ్మెంట్ కు చట్టపరంగా బాధ్యత వహించే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా కేబినెట్ ఆమోదం లేకుండా డబ్బులు ఎలా బదిలీ చేస్తారనే అంశం గురించి ఏసీబీ ప్రశ్నించినప్పుడు కేబినెట్ ఆమోదం లేకుండా రేసును రద్దు చేసిన సీఎంను బాధితుడిగా చేయాల్సి వస్తుంది. ఆ పని ఎందుకు చేయలేదు అని కేటీఆర్ అడిగినట్లు తెలిసింది. రేసు రద్దు వల్ల జరిగిన నష్టానికి ముఖ్యమంత్రి పైన కూడా కేసు నమోదు చేయాలని కేటీఆర్ కోరినట్లు సమాచారం. కొన్ని ప్రశ్నల్నే తిప్పి విచారణ బృందం అడిగినట్లు తెలిసింది. మళ్ళా ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాలి, వాళ్ళ దగ్గర ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో, పోతా. రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు, మళ్ళా పోతా, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్పొస్తా. రేవంత్ రెడ్డి ఒక లుచ్చగాడు, దొంగ, గాయన లెక్క మేము లుచ్చ పనులు చేయమని చెప్తా, పక్కా చెప్తా. ఇంతేనా? జర ఆగురాబోయ్. దేనికి సంబంధించా? లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది. లేని అవినీతి గురించి లొట్టపీస్ కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు, మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. అందుకే నేను చెప్పిన వాళ్ళకి, మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో, ఆ గన్లు ఉన్నారు మీరు, కేసు లేదు తొక్కలేదు, ఇలా ఏముందా అని నేనే చెప్పిన వాళ్ళకు. ఏముంది, ఏం అడుగుతారు మీరు? వాళ్ళు ఏమంటారంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అందులోకి పోయింది నీకు ఎరికేనా, అందులోకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా. నేను చెప్పిన, ఒక మంత్రిగా, తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం, మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు. చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు. ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి 4 రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు, కానీ దానికి భయపడేటోడెవడు లేడు. అల్టిమేట్గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చిన వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.